హారిక, నువ్వేంటమ్మా మీ నాన్న అమ్మ ఎట్లా చనిపోయారు? హెల్త్ విషయంలో అమ్మా. ఎప్పుడమ్మా ఎప్పుడు చనిపోయారు? 3.5 years చనిపోయింది. ఇన్ని రోజులు నిన్ను ఎవరు చూసుకున్నారు? తాతయ్య వాళ్ళు చూసుకున్నారు. పొలాలు ఏమైనా ఉన్నాయా? ఇల్లు ఒకటే ఉంది, పొలం కూడా లేదు. ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు? ఉపాధి కదమ్మా. నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు? అందరం మారిగా ఇప్పుడేం బీఎస్సీ ఐటీ చేస్తున్నావా? కంప్యూటర్ సైన్స్ చేస్తున్నావు. మీ చెల్లెలు ఏం చేస్తుంది? నువ్వు కూడా బీఎస్సీ కంప్యూటర్ అమ్మా. ఏ ఇయర్ అమ్మా నువ్వు? ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్? 3 ఏళ్ళు కోర్స్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు ఎట్లా చేయగలుగుతారు? వీళ్ళిద్దరికీ చదివించి మంచి ఉద్యోగాలు ఇప్పించాలి. ఇప్పుడు ఈ పిల్లలను చూశారు, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం, వాళ్ళ తాత అమ్మమ్మ దగ్గరనో నాన్నమ్మ దగ్గర ఉండడం, అక్కడి నుంచి ఆ పిల్లలిద్దరినీ ఒకే ఇల్లు ఒకటే ఉంది, ఎలాంటి ఆస్తి కూడా లేకుండా ఇద్దరు పిల్లలు చదువుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు కూడా ఒక ఆశ, ఒక కోరిక, మేము కూడా బాగా చదువుకోవాలి, బీఎస్సీ కంప్యూటర్ చేయాలి, తర్వాత ఐటీలో ప్రావీణ్యత రావాలి, ఇక్కడే విశాఖపట్నంలో వచ్చే ఐటీ కంపెనీల్లో మేము కూడా పనిచేయాలని హారిక కానీ వాళ్ళ చెల్లెలు కానీ ఒక కోరికతో ఉన్నారు. అందుకే నేను P4 తీసుకొచ్చా. ఇలాంటి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎవరైతే మెంటర్గా ఉండే సాయిరాజు గారు వాళ్ళిద్దరినీ బాగా చదివించే బాధ్యత, వారికి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండే బాధ్యత తీసుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. ఇది ఒక నూతనమైన కాన్సెప్ట్ నేను తీసుకున్నాను. ఒకప్పుడు జన్మభూమి పెట్టాను. జన్మభూమి పెట్టి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరినీ రమ్మని మీ గ్రామం పిలుస్తూ ఉంది, రండి, మీకు జన్మనిచ్చిన ఈ గ్రామానికి మీరు సేవ చేయమని చెప్తే చాలామంది వచ్చారు. చెరువులు దువ్వారు, రోడ్లు వేశారు, స్కూల్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టి ఆ రోజు ఒక స్ఫూర్తిని చూపించారు. ఇప్పుడు నేను ఆలోచించింది, మనతో పుట్టిన వాళ్ళు కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పిల్లల్ని మీరు చూశారు. నేను ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. అందరికీ న్యాయం చేయాలనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటి పిల్లలు మీరు చూస్తే వీళ్ళు దాంట్లో ఆ స్కీమ్లో పెన్షన్లు రారు, తల్లికి వందనంలో కూడా బీఎస్సీకి వచ్చారు కాబట్టి తల్లికి వందనంలో రారు, అంటే ఆ స్కీములు కూడా వర్తించవు. కానీ పేద కుటుంబం, అలాంటి వారందరికీ న్యాయం చేయడం కోసం ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అందరికీ పిలిపించా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు. అదే మరి ఇంకా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని చల్లగా చూడాలంటే నీతో పుట్టిన వాళ్ళు నీ సహాయం కోరుతున్నారు. అలాంటి వారికి అండగా ఉండాలని పిలిపిస్తే 10 లక్షల కుటుంబాలని 1 లక్ష మంది దత్తత తీసుకుని మేము అండగా ఉంటామని ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ కాన్సెప్ట్లో కూడా మీరు ఆలోచించాల్సింది, 20% సమాజంలో అట్టడుగునున్నారు, 10% సమాజంలో పైకి వచ్చారు. ఒక్కొక్కరు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయగలిగితే, వాళ్ళు కూడా బాగా చదువుకుంటే ప్రయోజకులైతే వాళ్ళు కూడా రేపు మార్గదర్శులు అయిపోయి వాళ్ళు 10 కుటుంబాలకు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. నేను ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకున్నా. ఇంతవరకు భారతదేశంలో ఒకప్పుడు మీరు చూస్తే రోడ్లన్నీ PPP మోడల్లో వేస్తాం, ఎయిర్పోర్ట్లు కడుతున్నాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, మనం భూమి ఇచ్చాం. GMR వచ్చి ఈ ప్రాంతం వ్యక్తి వచ్చి ఆయన మొత్తం అక్కడ ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చాడు, లోన్ తీసుకొచ్చి. అంటే దానివల్ల ఆయనకు ఆదాయం వస్తుంది, లోన్ రీపే చేస్తాడు. నేను ఇప్పుడు ఆలోచించింది, మీరు బాగుపడ్డారు,
మీ బాధ్యత కూడా ఉంది. నీ శక్తిని బట్టి ఒక 500-1000 కుటుంబాలు తీసుకుని వాళ్ళని కూడా అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకోవాలని చెప్పి కోరాను. ఇది జరిగితే చరిత్ర తిరగరాసే చరిత్ర తెలుగుదేశం పార్టీకి వస్తుంది, ఎన్డీఏకి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఆ పిల్లలకు దారి తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాత నాన్నమ్మ ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఏం తెలియదు ఆ వయసులో. ఎవరో తెలిసిన వ్యక్తి బాగా చదువుకోమని, అదే మరిగా ఈరోజు కళా వెంకటరావుతోనో ఇలాంటి పరిచయాలు ఉంటాయి, ఆ పరిచయం పెట్టుకొని అదే మరి మా కలెక్టర్ కూడా పనిచేస్తాడు, ఉద్యోగం ఇప్పించగలిగితే ఈ పిల్లల జీవితాలు బాగుపడమే కాకుండా ఇంకొక 10 మందికి సహాయం చేసే శక్తి సామర్థ్యం ఈ పిల్లలకు రావాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష. అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మరొకసారి ఇద్దరికి కూడా అమ్మా నాన్న లేదు, ఒక ఇల్లు మాత్రం ఉంది, ఇద్దరికి ఒక పని చేస్తాను. ఎందుకంటే మళ్ళా ఆయన సహాయం చేసి జీవితంలో స్థిరపడినా కొద్దిగా వెసులుబాటు ఉండాలని ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి రేపు ఏదైనా అవసరమైతే జీవితంలో స్థిరపడడానికి ఆ డబ్బులు ఉపయోగించుకున్నట్టుగా ఇద్దరి పిల్లలకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాగా చదువుకుంటావా? మీ చెల్లెలు కూడా బాగా చెప్తావా? చెప్పు, అందరికీ చెప్పు. అందరికీ ఒక మాట చెప్పు, నువ్వు నేను బాగా పైకి వస్తానని చెప్పు. నువ్వు ఈ ఊరిలో ఉంటాగా నిన్ను చూస్తారు వాళ్ళు రేపటి నుంచి. నీలో ఒక సంకల్పం రావాలి, ఒక పట్టుదల రావాలి. నువ్వు మీ చెల్లెల కంటే పెద్దదానైనప్పుడు బాధ్యత తీసుకోవాలి. ఆ అమ్మాయికి కూడా గైడ్ చేసి ఇద్దరు జీవితంలో బాగా సెటిల్ అవ్వాలని ఒక సంకల్పం తీసుకుని నీకు ఏ ప్రాబ్లం ఉన్నా కలెక్టర్ని గలవు. అదే మరిగా రాజుగారు ఉన్నారు, నీకు అన్నీ చేస్తారు, పైకి రావాలి. ఆ మాట చెప్పి వస్తానని చెప్పి పైకి బాగా కష్టపడతాను. నేను బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మా చెల్లిని బాగా చూసుకుంటాను. మీ చెల్లెలు చూసుకోవాలి, మీ తాతని మీ నాన్నమ్మని కూడా చూసుకోవాలి. మళ్ళీ మర్చిపోవద్దు ముసలివాళ్ళని. ఓకే, చూసుకుంటావా? నమ్మకమేనా? ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్.